జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్. ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రేమ జంటల వద్ద నుండి 2,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి గూగుల్ పే ద్వారా తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు నకిలీ పోలీసులు. అడవివరం, సోట్యం రోడ్డుల్లో ప్రయాణిస్తున్న ప్రేమ జంటలను మీపై కేసులు పెడతామంటూ బెదిరించి డబ్బులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా తమ ఖాతాల్లో వేయించేవారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్పురం గ్రామం ఒక ప్రేమ జంట నుండి 5,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్న నకిలీ పోలీసులు ప్రేమ జంట ఫిర్యాదున్నరకు పెందుర్తి పోలీసులు విచారణ జరిపి గురువారం సరిపల్లి చెక్పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు. ఇతరులు ఒక వ్యక్తి ఈ శివప్రసాద్ గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేశాడు. కానీ అనుచిత ప్రవర్తన వల్ల 2019లో విధుల నుండి తొలగించబడ్డాడు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇదే తరహాలో కేసులు నమోదు చేసిన సుమారు 9 నమోదయ్యాయి. మొత్తం 15 కేసులున్నాయి. కాబట్టి మేము కేసు పెడతాం, మీకు డబ్బులుగా ఇవ్వకపోతే చెప్పి బలవంతంగా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చీరలో ఈ సుమారు 9 o'clock అవుతున్నప్పుడు 6 తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశాల మేరకు మా సిపి ఆదేశాల మేరకు వెంటనే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం. ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం, ఎక్కడైతే జరిగిందో ప్లేస్, స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసిన ఎంఓ క్రిమినల్స్ అయ్యిందని చెప్పి మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు, ఏసీపీ గారు సుబ్రహ్మణ్య సార్ ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో అందరూ టీమ్స్ ఫామ్ చేస్తాం. టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాబిచుయేటెడ్ అవుతారో, వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దర్శనం కష్టం చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్, క్రెడిట్. ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర డెబిట్, ఇంకొక క్రెడిట్ అవుతుంది. సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం. డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఫైనాన్షియల్ టెక్నికల్గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకో ఆర్డినరీ నెంబర్ వాడుంటారు నుంచి లొకేషన్స్ ఆ బేస్ చేసుకొని మేము నిన్న రాత్రి మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలోని. అయితే వాళ్ళని ఎంక్వైరీ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి దాంట్లో మొదట అతని పేరు ఎక్కించడం, అతని పేరు ఎత్తపాక శివప్రసాద్. ఇతను ఆల్రెడీ ఏపీఎస్పీలో ఇంతకుముందు కాన్స్టేబుల్లో వర్క్ చేస్తూ 2019లో రిమూవ్ చేయబడ్డాడు. తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లోని చాలా చేసి సుమారు మనకి ఒక 10 కేసులు ఈ కేసుతో పాటు వేరే కేసులు కలిపి ఆయన మీద ఒక 10 కేసెస్ ఇలాంటి చేస్తున్నారు. వాటిలో కూడా అరెస్ట్ రిమాండ్ వెళ్ళారు. కానీ తెలుగు అసలు ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతుందని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పే ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకుని చేస్తారు. సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుతున్నారు. ఈ స్కానింగ్ అంతా కూడా అందరూ చేస్తున్నాడు. అమౌంట్ ఇతను తెలియకూడదు, పోలీసులకి గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశంతో అది చేశారు. అది అతను పట్టుకొని ఇద్దరిని ఒకేసారి పట్టుకొని. సో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఫోన్పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకునే విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు లవర్స్ కదా అని చెప్పి వాళ్ళని భయపించి పోలీసులు అని చెప్పి డబ్బులు తీసుకున్నాం. ఈ క్రమంలో ఏమైందంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పేలో అన్ని వెరిఫై చేయగా 20,000 రూపాయలు ఉంది. ప్రతి ఫోన్పేలోని 22,000, 4,000, 3,000 అలా చేయించుకున్నాం. అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి 20,000 రూపాయలు చేయించుకున్నాం. వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడానికి వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది A1 దగ్గర నుంచి శివప్రసాద్ నుంచి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం. ఏదైతే యూనిఫామ్ దీనికి వాడారో అఫెన్స్ కోసం యూనిఫామ్ కూడా సీజ్ చేస్తాం. వాళ్ళని రిమాండ్ పెట్టామండి. కోర్టు ముందు సీజ్ చేస్తాం. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గతంలో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోయారు. 2019లోనే ఈ నేర చరిత్ర వల్ల అతను రిమూవ్ చేశారు. ఇంకా ఆయన పోలీస్ నుండి కాదు. అయినా సరే అది ఈజీ మనీ అర్నింగ్, చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో ఆలోచనలోనే ఈ యొక్క అలవాటు పడ్డారు ఇలా.
సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రూట్లో అడగవాలని సంచే రూట్లో జూన్ 2 తర్వాత 10 వరకు అయినా ఎవరిదైనా డబ్బులు ఎక్స్టెండ్ చేసి తీసుకున్నారంటే అంత మాకైనా కలవచ్చు, మేము కేసు ఇచ్చేస్తాం. సంబంధ స్టేషన్లో అయినా ఇచ్చినా సరే వాళ్ళ మీద ఖరీదు చేస్తాం, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ ఫర్దర్ కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. ప్రజలు మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి సార్ యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఏ పోలీస్ అయినా సరే ఎక్కడైనా ఆపిన చీరలో కానీ లేకపోతే వెళ్తున్న ఆపినప్పుడు వాళ్ళు పోలీస్ అని నిజంగా అంటే వీళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళు ఎవరినైతే ఆపుతారో కానప్పుడు వాళ్ళు నిర్భయంగా వాళ్ళని పోలీస్ కాదు అవునా డబ్బులు అడిగారంటే ఎవరినైనా ఒక పోలీసు అనవసరంగా ఏది ట్రాఫిక్ లో పాయింట్స్ ఎలా రాసినప్పుడు తప్ప ఇంకెప్పుడైనా డబ్బులు అడిగారంటే వాళ్ళని తిరిగి ఐడి కార్డు అడగచ్చు. ఎవరైతే డబ్బులు అడిగితే ఆ డబ్బులు అడిగినంత వరకు ఎస్ పోలీస్ తన ఉద్యోగం చేస్తానని చెప్పి ఆలోచన. ఎప్పుడైతే డబ్బులు అడుగుతారో అప్పుడు వీళ్ళు అడిగే ఐడి కార్డు అడిగే అధికారం మీకు ఉండొచ్చు. సార్ మీరు పోలీస్ అంటున్నారు సార్ డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలి, మీ ఐడి కార్డు చూపించినా కానీ ఇస్తారు. అక్కడితోనే వాళ్ళు వీళ్ళు ఐడి కార్డు అడుగుతున్నట్టు వీళ్ళు మాత్రం తెలివి ఉన్నా అని అనుకొని చేయడం అవకాశం ఉంటుంది. ఏ పోలీస్ కూడా రాత్రి గట్టి పూట తిరిగినప్పుడు ఆ డబ్బులు వాళ్ళని అడగదండి. ఇలా చేసి ఎందుకు తిరుగుతున్నా ఐడి కార్డు ఏది, మీ యొక్క గుర్తింపుని చూపించండి, మీరు ఎందుకు వచ్చారు, ఈ టైం ఎందుకు తిరుగుతున్నారు మీరు అని చెప్పి అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు.